హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి పొంగల్ హాలిడేస్ ఇచ్చేశారు. 1 వీక్ నుంచి కేక్ చేయమని అడుగుతున్నారు. అందుకని వాళ్ళకి బోర్ ఫీల్ అవ్వకుండా కలిసి చేద్దామని ఇలా అయితే ప్లాన్ చేశానండి. స్పాంజ్ కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. పర్ఫెక్ట్గా స్పాంజ్ ఉందని ఎలా తెలుస్తుందంటే మనం ప్రెస్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అదే పొజిషన్కి వచ్చింది అనుకోండి, కేక్ స్పాంజ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లు లెక్క. దీన్ని మనం పేస్ట్రీ బేస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. కేక్స్ చేస్తున్నప్పుడు డ్రైగా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించి పెట్టుకోవాలండి. మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పని అయితే మా పాపకు అప్పచెప్పానండి. పిల్లలతో పాటు మనము కలిసి చేసామనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో ఇలాంటి బేకింగ్ ఐటమ్స్ చేయండి, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ లోపు ఎగ్స్ బీట్ చేసుకొని అందులో ఆయిల్, షుగర్, వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మన కేక్ టిన్లోకి అయితే ఇలా తీసుకొని ట్యాప్ చేసుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఇలా పెట్టేసి నాకు కరెక్ట్గా బేకింగ్కి 25 మినిట్స్ పట్టిందండి. 25 మినిట్స్ తర్వాత తీసి చూస్తే నాకైతే కేక్ రెడీ అయిపోయింది. బీటర్ పాడైపోయిందని ఎగ్స్ మిక్సీలోనే బీట్ చేసుకున్నానండి. అయినా నాకు పర్ఫెక్ట్ స్పాంజ్ వచ్చింది. బేకింగ్ టైం అనేది మనం వేసే బ్యాటర్ బట్టి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.